ఐరిస్ ధ్యాన అని. అంటే దీన్ని ఇప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్కి వచ్చి మిలిటరీ ఎక్సర్సైజ్కి వచ్చి అంతర్జాతీయ జలాల్లో వెళ్ళేదాన్ని పేల్చడం లేదు. ఎందుకంటే అది ఇరాన్ అమెరికా షిప్పుల దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ధ్యాన షిప్ ఇప్పుడు ఇది అమెరికాకి నేవీకి ఎటువంటి ప్రాబ్లం లేనిది. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో ఇప్పుడు ఇలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్లు ఇవి యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. కానీ ఈ డిస్ట్రాయర్ వెళ్ళి దాన్ని తేగడానికి వెళ్ళా, అది 16 నుంచి రిటర్న్ అయింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని పేల్చేయడానికి ఏంటంటే ఇరానియన్ నేవీని ఎక్కడున్నా నాశనం చేసేస్తాం, హర్ముజ్ స్ట్రైట్ని మేము ఓపెన్ చేసేస్తామంటూ అది రెచ్చిపోతుంది. ఈ పీటర్ హెగ్సెత్ మాటల్లో చెప్పాలంటే లుక్ ఎట్ అవర్ గ్లోబల్ అవుట్ రీచ్ అంటున్నాడు ఆయన. అంటే ప్రపంచంలో మా గ్లోబల్ ఎక్కడైనా దేన్నైనా మేము పేల్చే సత్తా చూడండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక షిప్ని టార్పిడో ద్వారా పేల్చిన దేశం మా దేశమే అని ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ ఇది ఇండియన్ ఓషన్లో జరిగింది కాబట్టి ఇండియాకి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఒక ఇరానియన్ అంటే ఇండియా వచ్చి వెళ్తుంది కాబట్టి, ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్లో పాల్గొంది కాబట్టి, మరి ఇండియా నుంచి వెళ్ళేది ఇండియా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, శ్రీలంక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఎవరు ఇచ్చారు? మరి అక్కడికి వచ్చిన అమెరికన్ షిప్పే దాన్ని ట్రాక్ చేస్తూ రెక్కి నిర్వహిస్తూ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి పేల్చేసిందా? ఎందుకంటే దాన్ని ఇక్కడ పేల్చలేదు, అంతర్జాతీయ జలాల్లో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడే వచ్చేటప్పుడు కరెక్ట్గా చూడండి. ఇది గాలే తీరం అనుకుంటే ఈ గాలే తీరం, ఇప్పుడు ఈ గాలే తీరం దగ్గర అది పేల్చేసింది అంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్ అంటారు. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లా ఒకటి ఉంటుంది, అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్. దీని ప్రకారం ఏంటంటే అవర్ టెరిటోరియల్ వాటర్స్, ఇది మన అడ్డా. ఇది స్లోగా ఇక్కడికి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది పేల్చవలసింది. అకార్డింగ్ టు నేవల్ అనలిస్టులు ఏంటంటే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 4 దాకా డార్క్ ఎరా అంటారు. అది చాలా డేంజరస్ అంటండి. ఆ టైంలో చాలా డేంజరస్ ఉంటుంది అనమాట. ఈ డేంజరస్ పీరియడ్లో దాన్ని పేలిస్తే అది వేరుగా ఉండదు. కానీ ఇక్కడ ఆ ఈవినింగ్ 5 గంటలకి ఇక్కడ పేల్చిందంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని ఇంటెన్షన్ ఏంటంటే ఇండియాని యుద్ధంలోకి రాగాలి.